వ్యూయర్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ కింద ఒక మంచి కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా ఈజీగా చాక్లెట్ కేక్ అండ్ కేక్ పైన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అది కొంచెం దల్సర్గా ఉండాలండి. ఈ గిన్నె బదులు లోతుగా ఉన్న మూకుడు కూడా యూజ్ చేయొచ్చు. అందులో సాల్ట్ వేసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఉత్తి స్టాండ్ అయినా పెట్టేయచ్చు. ఆ సాల్ట్ మీద స్టాండ్ పెట్టి దాన్ని కవర్ చేయాలి. నేనైతే ఇక్కడ బరువైన మూకుడు యూజ్ చేశాను, దాని బదులు ప్లేట్ అయినా యూజ్ చేయొచ్చు. ప్లేట్ యూజ్ చేసినప్పుడు పైన కొంచెం బరువు లాంటిది పెట్టండి, అమందస్తా గూటం ఉంటుంది కదా, అది పెట్టి కవర్. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes వదిలేయాలన్నమాట. ఈ లోపల మనం చాక్లెట్ కేక్ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం ముందుగా మనం ఒక బౌల్లో ఒక 1/2 cup షుగర్ తీసుకోవాలి. 1/2 cup షుగర్ బదులు ఆ 1/2 cup షుగర్ని పౌడర్ కింద అయినా చేసుకుని షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో 3/4 గోరువెచ్చని పాలు వేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం నిమ్మకాయ కానీ లేకపోతే వెనిగర్ కానీ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి బాగా మిక్స్ చేసుకునేటప్పటికి మిల్క్ కూడా కొంచెం విరిగినట్టు కనిపిస్తుంది. మనం వెనిగర్, నిమ్మకాయ వేస్తే మిల్క్ విరుగుతుంది కదా, అలా కనిపిస్తుంది. అప్పుడు అందులో ఒక 1/4 cup ఆయిల్, 1 tablespoon వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇంకో బౌల్లో జల్లెడ పెట్టుకుని అందులో 1 cup మైదా, 1/4 cup కోకో పౌడర్, కొంచెం చిటికెడు ఉప్పు, 1/2 tablespoon బేకింగ్ పౌడర్, 1/4 tablespoon బేకింగ్ సోడా వేసుకుని బాగా జల్లించుకోవాలి. చూసారు కదా, బాగా జల్లించుకుంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే, రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పక్కకు వచ్చేస్తాయి. ప్యూర్గా ఉన్న స్మూత్ పౌడర్ మాత్రం కింద పడుతుంది, అది పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా మిల్క్ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అదొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఆ పౌడర్ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని అందులో వేసి బీటర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలి. అసలు ఉండలు ఉండకూడదు అనమాట, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బీటర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక స్పాచులా తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మనకి థిక్నెస్ వచ్చి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అంత థిక్నెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం బేక్ చేసుకుంటాం కదా కేక్, ఎందులో కేక్ బేక్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెని కొంచెం ఆయిల్ వేసుకుని బాగా గ్రీస్ చేసుకుని మైదా పౌడర్ వేసుకుని డస్టింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉంటే అది వంపేసుకుని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసుకోవాలి.
ఇప్పుడు ఆ టిన్ని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలన్నమాట. పైన బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి, కేక్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా గిన్నె, అందులో ఈ కేక్ టిన్ని పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 45 మినిట్స్ తర్వాత అలా చెక్ చేసుకుంటూ ఉంటే, చాక్ పెట్టి కానీ పిన్ పెట్టి కానీ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ చాక్ క్లియర్గా వచ్చేస్తే కేక్ బేక్ అయిపోయినట్టే. చూసారు కదా, నేను చాక్ పెట్టి టెస్ట్ చేశాను, చాలా క్లియర్గా వచ్చింది. కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట. ఇప్పుడు అది వెంటనే కేక్ టిన్ని తీసి పక్కన ఉంచేయాలి, అందులో ఉంచకూడదు, లేకపోతే కేక్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మన కేక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దానిపైన డెకరేషన్కి దానికోసం ముందుగా మనం ఒక ప్యాన్లో ఒక 1/2 కప్ కోకో పౌడర్, ఒక 1/2 కప్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే ఇంట్లో పాలమేగడ ఉంటుంది కదా అది కానీ 1/2 కప్ తీసుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ పంచదార, 1 టేబుల్ స్పూన్ మైదా ఆర్ కార్న్ఫ్లోర్ ఏదైనా మీ ఇష్టం, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని స్టవ్ మీద పెట్టకూడదు, విడిగా టేబుల్ మీద పెట్టి ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి, అస్సలు లంప్స్ లేకుండా అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. షుగర్ అనేది డిజాల్వ్ అయ్యి కొంచెం పల్చగా అవుతుంది. ఇలా 5 మినిట్స్ కంటిన్యూస్గా కలిపితే మనకి చాక్లెట్ క్రీమ్ అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకోవాలి. బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాక్లెట్ క్రీమ్ అనేది షైనింగ్గా ఉంటుందన్నమాట. బటర్ డిజాల్వ్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాం.
చూసారు కదా, బటర్ మొత్తం డిజాల్వ్ అయిపోయి చాక్లెట్ క్రీమ్ కూడా చాలా షైనింగ్గా ఉంది అండ్ టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంతసేపు. అప్పుడు అది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇలా పల్చగా ఉంటే మనం కేక్ పైన రాసినా అది జారిపోతూ ఉంటుంది కదా. సో దీన్ని ఒక 30 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. మనం చాక్లెట్ కేక్ పైన క్రీమ్ డెకరేషన్కి పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కేక్ చల్లారిపోయింది. మనం కేక్ టిన్ని రివర్స్ చేసి కొంచెం ట్యాప్ చేస్తే కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, బాగా వచ్చింది కేక్, గట్టిగా మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక థ్రెడ్తో నేను హాఫ్ చేస్తున్నాను. ఇలా హాఫ్ చేసుకున్నాక షుగర్ సిరప్ అనేది ఆప్షనల్ అనమాట. షుగర్ సిరప్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. షుగర్ సిరప్ వల్ల ఏంటంటే మనకి పేస్ట్రీ కేక్ లాంటి ఫీలింగ్ వస్తుంది. షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలంటే 1/2 cup షుగర్, 1/2 cup వాటర్ బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో దాన్ని కొంచెం వేడి చేసుకోవాలి. అది బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇది కేక్ పైన కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ క్రీమ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ కేక్ మీద కూడా మిగతా చాక్లెట్ క్రీమ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారు కదా, నేను స్ప్రెడ్ చేస్తుంటే మీకు క్రీమ్ కనిపిస్తూనే ఉంది, అది కొంచెం థిక్గా అయిందనమాట. ఇప్పుడు మన కేక్ మీద స్ప్రెడ్ చేస్తుంటే జారిపోకుండా కరెక్ట్గా పట్టినట్టు ఉంటుంది. ఇలా చాక్లెట్ క్రీమ్ మొత్తం కేక్ పైన రాసాక ఇప్పుడు దాన్ని అలా విడిగా అలా ఉంచేస్తే అందంగా ఉండదు కదండి. సో నేను జమ్స్ కొన్నాను. జమ్స్ కానీ ఇలా స్ప్రింకిల్స్ కానీ ఏవైనా మనం
ఏదైనా వాడుకోవచ్చు. లేకపోతే చాకో చిప్స్ కానీ ఏదైనా తీసుకుని పైన కొంచెం జల్లుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట కేక్. నేనైతే పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా జమ్స్ అంటే, సో జమ్స్ తీసుకొని దాన్ని డెకరేట్ చేస్తున్నాను కేక్ని. సో మన కేక్ రెడీ అయిపోయింది. చూసారా, చాక్లెట్ కేక్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు చాక్లెట్ క్రీమ్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేశాను. అండ్ కేక్ పైన డెకరేషన్ కూడా ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కేక్ కూడా చాలా అందంగా ఉంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అంటేనే గుర్తొచ్చేది కేక్స్ కదండి. ఈసారి క్రిస్మస్ న్యూ ఇయర్కి ఇలా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే మీ పిల్లలకి చాక్లెట్ కేక్ నచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడీ వరల్డ్.